సర్వమంగళ మాంగళ్యే దివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే దేవీం నారాయణే నమోస్తుతే మాంగళ్యం కంటే భద్రాణి శతం శతమానం భవతి శతాయుః సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, నీ భర్త నిన్ను గెలుచుకున్నాడు. వలచిన వాడైనా గెలిచిన వాడైనా భర్త భర్తేనమ్మా. ఆయనకు అనుకూలవతివై అత్తవారింట మెప్పు పొంది మన వంశ గౌరవం నిలబెట్టుతుంది. తప్పమ్మా, ఇంటికి వచ్చిన ఆడబడుచు నట్టింట కన్నీరు పెట్టకూడదు. నువ్వు మాత్రమే తక్కువ, పంపేది పక్కింటికైనా ఈ అంపకాల కన్నీళ్ళు తప్పలేవయా. ఆ బాధ సహజమేలేండి. బాధ సంతోషం. ఏడవకక్క, నువ్వు ఇప్పుడు ఏడుస్తుంటే రేపు అత్తారింటికి వెళ్ళేటప్పుడు నాకు ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తావు? ఆ మొగుడు నేర్పిస్తావు గాని మరిద్దరం అంతేలే. వెళ్ళొస్తానమ్మా. వస్తాం బాబు గారు. అలాగే, వెళ్ళొస్తాం గారు. మంచిది. వెళ్ళొస్తానక్క. మంత్రి గారు, ఉపాయాసం బాగా ఉన్నట్టుంది. కాసేపు వెళ్ళి బాబోండి. పాపం చాలా అలసిపోయారు. అసలు పెళ్లి కొడుకు కన్నా తోడు పెళ్లి కొడుకు శ్రమ. బావా, కాస్త విసరవాయి. విసరాలా? ఒక్క విసురు విసిరానంటే వెళ్ళి మీ ఊళ్ళో పడతావు. చాలే బావా, నీ వేళ కొడాలు నువ్వును. ఏ విసురుతా తప్ప? రేపు పెళ్లి అయితే నువ్వు జలజ నాకు విసర్రు. ఎవరికి బాబు పెళ్లి? నాకు జలజకు. జలజ విషయం ఏమో కానీ ఇట్టే వాగావంటే నిజంగానే చేసి పంపుతాను పెళ్లి. బావా, ఏమిటి తోలేదో మారిపోయింది. మనం చేసుకున్న ఒప్పందం మర్చిపోయావా? మర్యాదగా జలజకు నాకు పెళ్లి చేసి, లేదా ఏం చేస్తావుగా? లేదా నా కోపం వస్తుంది. కోపం వస్తే గుర్తుకు బావా, ఇదిగో నేను చెప్పే మాట బావా. బావా చెబుతుంది. అమ్మ నిజం కొట్టేస్తున్నాడు. జలజ, జలజ, వీరికి పెళ్లి కావాలటమ్మా, చేస్తున్నాను. ఇదేం పెళ్ళన్నయ్యా? భాజా భజంత్రి వినపడిందే. ఇంతసేపు వినిపించలే? అయితే విను. అన్యాయం, అక్రమం. జలజ, నువ్వు మాట తప్పుతున్నావు. నీ మాట నమ్మి చేయరాని పని చేశాను. ఒక అమాయకుడిని ఓడిపోయేటట్లు చేశాను. నేనే లేకుంటే మీ అన్నయ్య పెళ్లి జరిగేదా? ఆ కృతజ్ఞత ఉందా మీకు? అయ్యో పాపం. చెల్లాయి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వీడికి జవాబు నేను చెప్తాను. పడ్డ శ్రమకు మా కృతజ్ఞతగా ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకొని వెళ్ళు. కూలిరాడు నా మొహాన భరిస్తావు. కావాలంటే నన్ను అడుగు. ఎన్ని వేలు కావాలన్నా అన్ని వేలు ఇస్తాను. బావా, నేను అడిగేది ఒక్కటి. మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా. కాకి ముక్కుకు దొండ పండ. అనవసరంగా ఇన్సల్ట్ చేయకు. మీ చెల్లాయి కోసం, మీ చెల్లాయి చదివే కాలేజీ వదిలి వెళ్ళలేక ఎన్ని పరీక్షలు కావాలని ఫెయిల్ అవుతున్నానో తెలుసునా? రాయ్, ఈ విషయంలో కూడా నువ్వు ఫెయిలేరా? నో. బ్రదర్, బ్రదర్, నన్ను క్షమించు బ్రదర్. ఏమిటయ్యా? ఏమిటి అనేది? ఎవరు నువ్వు? బ్రదర్, నేను జ్ఞాపకం రాలేదా? నేను ఆ రోజు పోటీలో నీకు సోడా ఇచ్చాను. సోడా ఇస్తే అదే బ్రదర్, అదే నేను చేసిన ద్రోహం, మహాపాపం. ఆ సోడాతో ఒక మహావీరుణ్ణి, ఒక మంచివాడిని అన్యాయంగా ఓడించేశాను. అవమానం పాలు చేశాను. నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదు బ్రదర్. నువ్వు ఓడిపోయావని ఊరంతా కన్నీరు పెడుతుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకీ ఏమిటయ్యా నువ్వు అనేది? నువ్వు చేసింది ఏమిటి? నువ్వేమో అనుకోవద్దు బ్రదర్. ఆ సోడాలో మత్తు మంది కల్పించాను. ఆ మాట నేను ముందే అన్నాను కదా బ్రదర్. అది అనేసాను కదా బ్రదర్. నీకేం ఉపకారం చేశాను? నేనేం చేస్తే పాపం? చంపే, అప్పటిగా నా పాపం తీరదు. ఎందుకు చేశాను? నేను చేయలేదు బ్రదర్, నాకే చేయించారు. ఎవరు? ఎవరి కుట్రమన్నింది? బ్రదర్, నిన్ను ఎలాగైనా సరే ఓడిస్తే మా అన్నయ్య పెళ్లి జరుగుతుంది, తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ జలజ నాకు ఆశ చూపించింది. మోసపోయాను, ఈ కుట్ర చేశాను. బ్రదర్, నువ్వేం చేసినా సరే ఐఆమ్ రెడీ. జలజను పేరు పెట్టి పిలిచేదాకా వచ్చిందా వ్యవహారం? అంతటితో ఆగినందుకు సంతోషించు. లేకపోతే ఏం చేస్తావు? చంపుతావా? ఆడదాన్ని చంపేటంత నీచుండి కాదు.
నువ్వు చేసిన పాపమే నేను చిత్రవత్ చేస్తాం. అప్పుడు నీ డబ్బు, నీ అందం, నీ చదువు ఏది నిన్ను కాపాడలే. ఓహో, అలాంటి ఆపద వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాలే, కాపాడదు. నువ్వు వేళాకోళానికన్నా నిన్ను నేనే కాపాడాలి. అవును మరి, మహావీరుడు కదూ, మొన్న పోటీలో బ్రహ్మాండంగా ఓడిపోయిన వీరుడివి. చాలు, చేసిన పాపానికి సిగ్గుపడకుండా ఇంకా నవ్వుతున్నావా? నేను ఓడిపోయానా? ఏది నా ముఖం చూసి చెప్పు, నేను ఓడిపోయానా? నువ్వు ఓడిపోలేదు, మా అన్నయ్య గెలిచాడు. గెలిచాడు, కుట్రలు కుతంత్రాలతో గెలిచాడు, అంతేనా? కాదు, బుద్ధి బలంతో గెలిచాడు. జరిగిన పోటీ బుద్ధి బలానికి కాదు, దేహ బలానికి. నీకు దేహ బలం ఉంది, నాకు బుద్ధి బలం ఉంది. ఉంది. పోటీలో న్యాయంగా జయించలేక మత్తు మంది పెడతాను. నువ్వు ఆడదానివి, సాటి ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేశావు? గంగకి ఎందుకు అపకారం చేశావు? కాదు, ఉపకారమే చేశాను. నా మూలంగానే అది గొప్పింటి కోడలైంది. గంగను నేను ప్రేమించాను, కానీ మా అన్నయ్య దాన్ని ప్రేమించాడు. అందుకని ఇంత మోసం చేస్తారా? ఇందులో మోసమే ఉంది. మా అన్నయ్య కోరిన పిల్లని అతనికి ఇచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత అనుకున్నాను. నేను అలా అనుకోలేదు. ఇందులో నీ స్వార్థం ఉంది. గంగను మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసి నువ్వు నన్ను చేసుకోవాలని చూస్తున్నావు. ఏం తెలివి, ఏం తెలివి! ఎంత బాగా అల్లావు కదనే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానా? కావచ్చు. ఎంచేతనంటే ఈ భూప్రపంచంలో నీ అంత అందగాడు, నీ అంత వీరుడు, నీ అంత మగవాడు ఎవ్వడూ లేడని. ఏ జగతాడిగా ఉందా? తాళి లేదా ఎగతాడేమిటి? అయితే తాడి కట్టబట్టావా? ఓ గొడ్డుని తోలుకునే బండవి, గడ్డి కోసుకునే ఓ గుడ్డుని పంపుతాను. ఓ పలుపు తీసి కట్టే. ఏ ఇలాంటి చదువుకున్న గుడ్డు కట్టకూడదా? కట్టే ముఖమేది. రాజా, నువ్విప్పుడు వేళాకోవడానికన్నా చివరకు నేనే నీకు దిక్కు ఉంటాను. నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. ఏ శబదం చేస్తున్నావా? కాదు, సాధించి తీరుతాను. చూడాలే, చూస్తావుగా. శాస్త్రి గారు, మా జలజ పెళ్లి ఈ సంవత్సరం అవుతుందో కాదో చూడండి. ముందు ఆ విషయం చూడండి శాస్త్రి గారు. అదేనండి, గురుడు శుక్రుడు. వచ్చే మాఘమాసం లోపుగా అమ్మాయి గారి పెళ్లి అయి తీరుతుంది. నేను రాశాను. ఇంకే జలజ బిఏ అని బోర్డు కట్టింది. రే చదువు సంజయ్ లేని వాడి మధ్యలో ఇదేమిటో? అది నా వంశరత్నం. ఇదిగో శాస్త్రులు గారు అక్షరాలతో నూలక మంచం అంత బోర్డు వాకిట్లో కట్టిస్తాను. శాస్త్రులు బోర్డు మోడుతుండ్రా. నాన్న స్టాప్, ఫుల్ స్టాప్. కాస్త ఓపిక పట్టండి. ఈ డిగ్రీకి తోడు ఏ బిఎల్లోనో, ఏ ఇంజనీరనో, ఏ డాక్టరనో ఇంకో డిగ్రీ కూడా రానివ్వండి. ఆహా, చచ్చిందాకా చదువుతూ పోతావా? ఇన్నేళ్లు చదివా, ఇంకెందుకమ్మా? ఆడవాళ్ళం ఉద్యోగాలు చేస్తామా, ఊళ్ళో వెళ్తామా? ఓహో వదినా, అచ్చం ఆడదానివి. కాస్త ఒంటింట్లోకి వెళ్ళు. నీ సలహాలు సంప్రదింపులు అక్కడ వింటాను. అది కాదమ్మా, ఇప్పటికే ఈ చదువు ఎక్కువని లోకం నన్ను నానా మాటలు అంటుంటే నువ్వు ఇంకా చదవడం ఎందుకమ్మా? ఉన్న ఆస్తంతా ఊడ్చిపెట్టేందుకు. అన్నగారు, ఉన్న ఆస్తికంతా మీరొక్కరే హక్కుదారులు అనుకుంటున్నారా? ఒక తండ్రి బిడ్డల్లో మగవాడికి ఎంత హక్కుందో ఆడదానికి అంతే హక్కుంది. నాన్న, ఖచ్చితంగా చెప్పేస్తున్నా, నేను మెడ్రాస్ వెళ్లాల్సిందే, పై చదువులు చదవాల్సిందే. అంతగా అయితే ఇంతవరకు నా చదువు కోసమైన ఖర్చు ఇక మీదట కాబోయేది నా వాటాలో రాసేయండి. అది సరేనమ్మా, నాన్నగారు హరిమనేలోగా నీకు కూడా పెళ్ళై నీ కడుపును కాయ కాచి మనవణ్ణి ఎత్తారని కదూ ఈ తాపత్రయం అంతా. శాస్త్రులు గారు, ఇంతవరకు జరిపించిన ఏర్పాట్లన్నీ నన్ను గుటుక్కు మనిపించడానికా? అమ్మా, కానీ నేను చచ్చేది, నువ్వు ముసలిదాని పోయేది, ఏమైనా సరే నీ చదువు సాగించు. వెరీ గుడ్ డాడీ, థ్యాంక్ యూ. నీకేమైనా పిచ్చా? రే తిండిపోతు గణపతి, నువ్వు నోరు పోయరా. నువ్వు నీ పెళ్ళాం కడుపు నిండా తిని గంట నిండా నిద్రపోండి. పోండి రాలే.